హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. చెరువులు జలాశయాలు నిండుకుండలాగా తలపిస్తున్నాయి. కాగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నేటి నుండి 2 రోజుల పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తాయని తెలుపుతూ ఉన్నారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్ ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జోరుగా వానలు కురుస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణం చేస్తూ వాయుగుండంగా మారినట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం వాయువు దిశగా పయనించి పురి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలు, అలాగే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.